అందరికీ నమస్కారం. నేను మీ తెలుగమ్మాయి మేఘనాని. మనం లాస్ట్ క్లాసెస్ లో కిన్‌షిప్ మ్యారేజ్ చూసాం. చూసామా లేదా? చూసాం. అయితే కిన్‌షిప్, మ్యారేజ్ ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఈ 2 ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఫ్యామిలీ అర్థం చేసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తాయన్నమాట. అందుకే నేను ఫ్యామిలీతో స్టార్ట్ చేయకుండా కిన్‌షిప్‌తో స్టార్ట్ చేశా. కిన్‌షిప్ బాగా చదువుకున్నామనుకోండి, మ్యారేజ్ బాగా అర్థమవుతుంది. మ్యారేజ్ బాగా చదువుకున్నామనుకోండి, ఫ్యామిలీ అర్థమవుతుంది. ఫ్యామిలీకి కిన్‌షిప్, మ్యారేజ్ కొంచెం రిలేషన్‌గా ఉంటుందన్నమాట. అటు చదువుకుంటే ఫ్యామిలీ ఈజీగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను కిన్‌షిప్, దాని తర్వాత మ్యారేజ్, దాని తర్వాత ఫ్యామిలీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. మన వీడియోస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, లెట్ us స్టార్ట్ విత్ ఫ్యామిలీ. సో, ఫ్యామిలీ. The word family comes from the Latin word familia. Familia అనే లాటిన్ వర్డ్ నుంచి ఫ్యామిలీ రావడం జరిగిందనమాట. ది ఫ్యామిలీ ఇస్ ద స్మాలెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సోషల్ ఇన్స్టిట్యూషన్. ఫ్యామిలీ అనేది స్మాలెస్ట్ అయి ఉండొచ్చు కంపేర్డ్ టు సొసైటీ, బట్ అదనేది మోస్ట్ ఇంపార్టెంట్ సోషల్ ఇన్స్టిట్యూషన్ అనమాట. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ గ్రూప్ ఇన్ విచ్ ఎవ్రీ పర్సన్ ఈస్ బార్న్ అండ్ లెర్న్స్ సోషల్ లైఫ్. మీరు, నేను, ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీలో పుడతారు. పుట్టినాక ఎలా ఎదగాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా మాట్లాడాలి. సో దే విల్ లెర్న్ హౌ టు బిహేవ్, లైక్ దే లెర్న్స్ సోషల్ లైఫ్. ఇంపార్టెంట్ డెఫినేషన్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క డెఫినేషన్ ఇచ్చారు ఫ్యామిలీ గురించి, అంటే అభిప్రాయాలు ఇచ్చారు. సో ఎవరి అభిప్రాయం ఎలా ఉందో ఇప్పుడైతే మనం చూసేద్దాం. ఫస్ట్, మ్యాక్లీవర్. ఫ్యామిలీ ఈజ్ ఎ గ్రూప్ బేస్డ్ ఆన్ సెక్చువల్ రిలేషన్షిప్ దట్ ఈస్ స్టేబుల్ ఎనఫ్ టు ప్రొడ్యూస్ అండ్ రైస్ చిల్డ్రన్. అదొక ఫ్యామిలీ అనేది ఒక గ్రూప్ బేస్డ్ ఆన్ సెక్స్ రిలేషన్షిప్ దట్ ఈస్ స్టేబుల్. అది స్టేబుల్. ఇప్పుడు మ్యారేజ్ తీసుకున్నాము, ఒక ఉమెన్ మెన్ మ్యారేజ్ చేసుకున్నారు, అది స్టేబులా కాదా? స్టేబుల్. దే ఆర్ ఎనఫ్ టు ప్రొడ్యూస్ చిల్డ్రన్ ఆర్ నాట్? దే ఆర్ ఎనఫ్. దే ఆర్ ఎనఫ్ టు రైస్ చిల్డ్రన్. సో ఈజీ మీనింగ్ చూద్దాం. ఒక మ్యాన్, ఒక ఉమెన్ పెళ్లి చేసుకున్నారు అనుకోండి, వాళ్ళు పిల్లల్ని కానే అవకాశం ఉంటుంది, వాళ్ళ పిల్లల్ని బాగా చూసుకునే అవకాశం ఉంటుంది. సో ఆ స్టేబుల్ రిలేషన్షిప్ నే ఆయన ఫ్యామిలీ అంటున్నారు అనమాట. నెక్స్ట్, ముడాక్. ఇది చాలా ఇంపార్టెంట్ థింకర్, జార్జ్ పీటర్ ముడాక్. ఫ్యామిలీ ఈజ్ ఎ సోషల్ గ్రూప్ క్యారెక్టరైజ్డ్ బై కామన్ రెసిడెన్స్, ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ రీప్రొడక్షన్. ఫ్యామిలీ అనేది ఒక సోషల్ గ్రూప్. దాంట్లో ఏం క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి? కామన్ రెసిడెన్స్, అందరూ ఒకే చోట నివసిస్తారు. ఎకనామిక్ కోఆపరేషన్, ఒకరికొకరు ఎకనామికల్ గా హెల్ప్ చేసుకుంటారు. రీప్రొడక్షన్ బిట్వీన్ మ్యారేజ్ పీపుల్. ఈజీ మీనింగ్. ఫ్యామిలీ హ్యాస్ హస్బెండ్, వైఫ్, చిల్డ్రన్. ఆల్ దీస్ పీపుల్ ఆర్ లివింగ్ టుగెదర్. అందరు కలిసి ఉంటున్నారు అండ్ టుగెదర్ కలిసి సంపాదిస్తున్నారు. ఒకవేళ కలిసి సంపాదించకపోయినా, విడివిడిగా సంపాదించినా షేర్ చేసుకుంటున్నారు. దే ప్రొడ్యూస్ అండ్ రైస్ చిల్డ్రన్. థర్డ్ వన్, ఆక్బర్న్ అండ్ నిమ్కాఫ్. ఫ్యామిలీ ఈజ్ ఎ రిలేటివ్లీ పర్మనెంట్ గ్రూప్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ విత్ ఆర్ వితౌట్ చిల్డ్రన్. ఇక్కడ హస్బెండ్, వైఫ్ ని ఫ్యామిలీగా కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళ పిల్లలు ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ అది ఫ్యామిలీ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే డింక్ కల్చర్ ఫేమస్ అవుతుంది. డ్యూయల్ ఇన్కమ్. డ్యూయల్ ఇన్కమ్ అంటే భార్య ఎర్న్ చేస్తుంది, భర్త ఎర్న్ చేస్తారు. నో కిడ్స్. డ్యూయల్ ఇన్కమ్, DINK, నో కిడ్స్. పిల్లలు వద్దు, మనం తిందాం, తిరుగుదాం, మన ఇష్టమైన చేద్దాం. ఇది ట్రెండ్ అవుతుంది. చూడండి, మనం ఎంత చేసినా, ఎంత సంపాదించినా, ఒకరైనా ఇద్దరైనా ముద్దుగా ఉంటే బాగుంటుంది. సో డోంట్ ఫాలో దట్ కల్చర్. ఓకే, అది నా అభిప్రాయం. మీరు అదే ఫాలో అవుతారంటే అది మీ ఇష్టం. ఓకేనా? నెక్స్ట్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్యామిలీ. యూనివర్సల్ ఇన్స్టిట్యూషన్. ప్రతి సొసైటీలో ఫ్యామిలీ అనేది ఉంటుందా, ఉండదా? ఉంటుంది. ఇండియాలో ఫ్యామిలీస్ ఉన్నాయా? లేవా? ఉన్నాయి కదా, ఉన్నాయి. ఇండియాలో ఉన్నాయి, అమెరికాలో ఉన్నాయి, జపాన్ లో ఉన్నాయి, ఆఫ్రికాలో ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ కంట్రీస్ లో కూడా ఉన్నాయి. సో ఆల్ సొసైటీస్ హ్యావ్ ఫ్యామిలీ. అందుకనే దాన్ని యూనివర్సల్ ఇన్స్టిట్యూషన్, ప్రపంచపరంగా ఉన్న ఇన్స్టిట్యూషన్ అని అంటాం అనమాట. సెకండ్, ప్రైమరీ గ్రూప్. చార్లెస్ హాటన్ కూలీ కాల్డ్ ఫ్యామిలీ ఏ ప్రైమరీ గ్రూప్. బేసిక్ గ్రూప్. ఎందుకు? మెంబర్స్ హ్యావ్ ఫేస్ టు ఫేస్ రిలేషన్షిప్స్. మీ మమ్మీని, మీ డాడీని ఫేస్ టు ఫేస్ రిలేషన్షిప్స్ కాదా? అంతే కదా, మీ మధ్య లవ్, ఎఫెక్షన్, ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్, బేసిక్ యూనిట్ ఆఫ్ సొసైటీ. అంతే కదా, ఫ్యామిలీ ఈజ్ ద స్మాలెస్ట్ యూనిట్. మిక్చర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఓన్లీ కాల్డ్ అస్ సొసైటీ. అంటే ఏంటి? చాలా ఫ్యామిలీస్ ని కలిపి మనం సొసైటీ అంటున్నాం. సొసైటీ ఈస్ మేడప్ ఆఫ్ మెనీ ఫ్యామిలీస్. ఇల్లు కట్టుకోవటానికి ఇటుకలు, ఒక ఇటుక సరిపోయిద్దండి? సరిపోదు కదా, చాలా ఇటుకలు పెట్టి మంచి ఇల్లు కట్టుకుంటాం. అలాగే చాలా ఫ్యామిలీస్ కలిపి
మనం సొసైటీ అంటాం అనమాట. అర్థమవుతుందా? అర్థం చేసుకోండి చిన్నగా. ఒకవేళ అర్థం కావట్లేదు అనుకోండి, మళ్ళా వెళ్ళి చిన్నగా వినండి. ఓకేనా? దబా 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 1.5x స్పీడ్ లో పెట్టేసి వినకండి. ఓకేనా? సోషల్ ఇన్స్టిట్యూషన్. ఫ్యామిలీ ఈజ్ నాట్ ఓన్లీ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఏదో నలుగురు ఐదుగురు కలిసి ఉంటున్నారు అన్నంత మాత్రం ఫ్యామిలీ అవ్వదు. ఇట్ హ్యాస్ ఫ్యామిలీలో ఏముంటాయి? రూల్స్ ఉంటాయి, కస్టమ్స్ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, రైట్స్ ఉంటాయి, డ్యూటీస్ ఉంటాయి. ఎవరి పని వాళ్ళు చేస్తారా లేదా? ఫ్యామిలీలో మమ్మీ కుక్ చేస్తుందా చేయదా? చేస్తుంది. ఒకవేళ మమ్మీ కుక్ చేయకపోతే ఒక రోజు చేయకపోతే ఓకే, ప్రతిరోజు కుక్ చేయకపోతే ఎలా? కష్టం కదా. ఫాదర్ సంపాదిస్తారా లేదా? ఇప్పుడు మదర్ కూడా సంపాదిస్తున్నారులేండి. ఇద్దరు సంపాదించుకునేటప్పుడు ఇద్దరు పని చేసుకోవాలి ఇంట్లో. ఆడపిల్లే పని చేసి ఆడపిల్లే సంపాదించి కష్టం అండి. మీ వైఫ్ వర్కింగ్ అయితే ఆమెకు హెల్ప్ చేయండి. ఒక ఉత్తమ హస్బెండ్ కు ఉన్న లక్షణం ఇదైతే. ఓకేనా? ఇద్దరు ఎర్న్ చేసుకోండి, ఇద్దరు పిల్లల్ని చూసుకోండి, ఇద్దరు ఇంట్లో పనులు చేసుకోండి. అదే ఐడియల్ ఫ్యామిలీ. లేదు లేదనుకోండి, మీరు బాగా పనిచేస్తున్నారు, మీ వైఫ్ ఉన్నారనుకోండి, మీ వైఫ్ చూసుకుంటారు హౌస్ హోల్డ్ ని. ఓకే, therefore it is an institution. Next, social group usually includes father, mother, children, sometimes grandparents also included, relatives కూడా ఉండొచ్చు. సో యూజువల్లీ ఫ్యామిలీలో వీళ్ళందరూ ఉంటారు అని. మోస్ట్ ఎండ్యూరింగ్ రిలేషన్షిప్. ఫ్యామిలీ రిలేషన్షిప్స్ యూజువల్లీ లాస్ట్ త్రూ అవుట్ లైఫ్. అంటే ఏంటి? జీవితాంతం. ఇంకా ఇప్పుడు మీ మదర్ ఉన్నారు, మీ మదర్ కి మీకు మధ్య రిలేషన్షిప్ అనేది పోతుందా? పోదు కదా, ఫర్ ఎవర్ ఉండిపోతుంది. సో అందుకని ఎండ్యూరింగ్ అని చెప్పి పెట్టారనమాట. నెక్స్ట్, షేప్స్ పర్సనాలిటీ. ఫ్యామిలీ ఏం నేర్పిస్తుంది? గుడ్ హ్యాబిట్స్ నేర్పిస్తుందా లేదా? గుడ్ హ్యాబిట్స్ నేర్పిస్తుంది. చిన్నప్పటి నుంచి మీరు అక్కడే కదా పెరిగింది. ఫస్ట్ మీరు నడవడం కాడి నుంచి, మాట్లాడడం కాడి నుంచి అన్ని ఫ్యామిలీయే, అంతే కదా. ఇట్ షేప్స్ యువర్ బిహేవియర్ ఆల్సో. కల్చర్, లాంగ్వేజ్, రెస్పెక్ట్, మొరాలిటీ, డిసిప్లిన్ ఇవన్నీ నేర్పిస్తుంది. హెన్స్ పర్సనాలిటీ డెవలప్స్ ఇన్ ఫ్యామిలీ. Sociological significance of family. The first one, cornerstone of society. Family is the foundation of society. Already ఇందాక చెప్పాను నేను. Without families, society cannot exist. Society cannot continue also. Transfer point of culture. Culture passes from one generation to another generation through family. అంతే కదా. మా కల్చర్ ని మేము మా పిల్లలకి నేర్పిస్తాం, వాళ్ళు వాళ్ళ పిల్లలకి నేర్పిస్తారు. ఇలా జనరేషన్ కి కల్చర్ అనేది పాస్ అవుతుంది. అసలు కల్చర్ అంటే ఏంటి? వే ఆఫ్ లైఫ్. ఫుడ్ హ్యాబిట్స్ కానీ, డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఇదంతా జీవించే ఇది, దీన్ని మనం కల్చర్ అంటాం అనమాట. సివిలైజేషన్ అంటే ఏంటి? అడ్వాన్స్డ్ వే ఆఫ్ లైఫ్. హిస్టరీలో వస్తాయి కల్చర్, సివిలైజేషన్ డిఫరెన్సెస్. చదువుకోండి, యూజ్ అవుతుంది. సో చిల్డ్రన్ లెర్న్స్ రిలీజియన్, కస్టమ్స్, ఫుడ్ హ్యాబిట్స్, డ్రెస్, లాంగ్వేజ్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. పేరెంట్స్ టీచ్ చిల్డ్రన్ టు సెలబ్రేట్ దీపావళి. మనం దీపావళి ఎలా చేసుకోవాలో చూపించుకున్నాం అనుకోండి. ఏం చేస్తారు దీపావళి రోజు? టపాసులు ఒకటే కాలుస్తారా? లక్ష్మీ పూజ చేస్తారు, టపాసులు కాలుస్తారు. పిండి వంటలు చేసుకునే వాళ్ళు పిండి వంటలు చేసుకుంటారు, వ్రతాలు చేసుకునే వాళ్ళు వ్రతాలు చేసుకుంటారు. రకరకాలుగా చేసుకుంటా ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కోలా. అలా మనం చేసుకున్నప్పుడు ఏంటి, పిల్లలు అనేవాళ్ళు దాన్ని చూసి నేర్చుకుంటారు, తర్వాత వాళ్ళు కూడా ఫాలో చేస్తారు అనమాట. అది. టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ చూద్దాం ఇప్పుడు. ఫ్యామిలీస్ ఆర్ క్లాసిఫైడ్ ఆన్ డిఫరెంట్ బేసిస్. ఏంటో చూద్దాం. ఫస్ట్, ఓరియంటేషన్. నెక్స్ట్, ప్రొక్రియేషన్. నెక్స్ట్, డిసెంట్, రెసిడెన్స్, మెంబర్షిప్, నెంబర్ ఆఫ్ మ్యాట్స్, అథారిటీ. ఇవన్నీ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, చాలా ఇంపార్టెంట్ కూడా ఏపీఎస్సికి. ఓకేనా? బాగా వినండి. ఫస్ట్, సారీ గాయస్, ల్యాప్టాప్ పవర్ ఆఫ్ అయిపోయింది క్లాస్ తీసేటప్పుడు. సో ఇప్పుడు కంటిన్యూ చేసేస్తున్న పార్ట్ ని. సో ఇందాక దానికి కంటిన్యూషన్. ఇప్పుడు ఫ్యామిలీ ఆఫ్ ఓరియంటేషన్ అంటే ఏంటి? ద ఫ్యామిలీ ఇంటూ విచ్ ఎ పర్సన్ ఈస్ బార్న్. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నేను ఏ ఫ్యామిలీలో ఓరియంట్ అయ్యా, ఏ ఫ్యామిలీకి బార్న్ అయ్యాను, మా అమ్మ నాన్నకి నేను పుట్టినాను. సో నేను ఆ ఫ్యామిలీకి ఓరియంటేషన్. పుట్టే ముందు నేను వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నానా? లేదు. సో దిస్ ఇస్ ఫ్యామిలీ ఆఫ్ ఓరియంటేషన్. ఎగ్జాంపుల్, ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్. దిస్ ఇస్ ద ఫ్యామిలీ ఆఫ్ ఓరియంటేషన్. ఫ్యామిలీ ఆఫ్ ప్రొక్రియేషన్ అంటే ద ఫ్యామిలీ ఫార్మ్డ్ ఆఫ్టర్ యువర్ మ్యారేజ్. మీకు పెళ్ళైనాక ఎవరెవరు వస్తారు? హస్బెండ్ వస్తారా, వైఫ్ వస్తారు. వైఫ్ అయితే అబ్బాయికి అయితే వైఫ్ వస్తారు, అమ్మాయికి అయితే హస్బెండ్ వస్తారు. ఇన్లాస్ వస్తారు, అత్తయ్య, మామయ్య, ఇదంతా వస్తారనమాట. సో ఆఫ్టర్ మ్యారేజ్, హస్బెండ్, వైఫ్, చిల్డ్రన్, దిస్ ఇస్ ద ఫ్యామిలీ ఆఫ్ ప్రొక్రియేషన్. నెక్స్ట్ ట్రిక్ ఏంటి? బాండ్, ఓరియంటేషన్, బ్లడ్ రిలేషన్, మ్యారేజ్, ప్రొక్రియేషన్, ఎఫినల్ రిలేషన్ బేస్డ్ ఆన్ డిసెంట్. డిసెంట్ అంటే ఏంటి? ట్రేసింగ్ ఫ్యామిలీ లీనియేజ్ ఫ్రమ్ యాన్సిస్టర్స్. అంటే తాత, మీ ముత్తాత, తాత, నాన్న, మీరు, ఇట్లా ట్రేసింగ్ ఫ్యామిలీ లైన్ అనమాట సింపుల్ గా. దీంట్లో టైప్స్ ఉంటాయి.
ప్యాట్రిలీనియల్ ఫ్యామిలీ. ప్యాట్రిలీనియల్ అంటే ఏంటి? ప్యాటర్ అంటే ఫాదర్, ఫ్యామిలీ లైన్ కమ్స్ త్రూ ఫాదర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముత్తాత, తాత, నాన్న, మీరు. సో ఇక్కడ చిల్డ్రన్ టేక్ ఫాదర్స్ సర్నేమ్. మా ఇంటి పేరు ఏంటి? కుప్పాల. మా నాన్నగారి ఇంటి పేరు కుప్పాల అనమాట. సో నాకు వచ్చింది. ఫాదర్స్ ప్రాపర్టీ. ఫాదర్స్ ప్రాపర్టీ చిల్డ్రన్ కి స్ప్లిట్ అవుతుంది. నెక్స్ట్ ఫాదర్స్ లీనియేజ్. ఎక్కువగా మోస్ట్లీ వేటిలో చూస్తాము? మోస్ట్లీ హిందూ ఫ్యామిలీస్ లో చూస్తాం మనం. థింకర్ చూద్దాం ఇప్పుడు. లూయిస్ హెన్రీ మోర్గన్ స్టడీడ్ కిన్షిప్ అండ్ డిసెంట్ సిస్టమ్స్. ఈయన చాలా ఇంపార్టెంట్ థింకర్, ముందే చెప్తున్నాను. థింకర్స్ లో మనకి అడుగుతారు, అంటే మరీ ఎక్కువ కాకపోయినా కొంచెమైనా అడుగుతారు. మీరు కనుక 30 మార్క్స్ లో మినిమం 27, 28 స్కోర్ చేయాలంటే అన్ని జాగ్రత్తగా చదువుకోవాలి. ముందే చెప్తున్నా, చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. దీంతో పాటు ఇంకొక 2 సబ్జెక్ట్స్ కనుక మీరు జాగ్రత్తగా చదివారనుకోండి, ప్రిలిమ్స్ ఖచ్చితంగా అయిపోతుంది. ఇంకా మెయిన్స్ కి వస్తారా? మన ఇండియన్ సొసైటీ అయిపోయినాక మెయిన్స్ లో వేరే సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నేను. నాకు కుదిరితే నేను వేరే సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎన్విరాన్మెంట్ కానీ ఇట్లా తీసుకొని చెప్తా. ఫస్ట్ అయితే ఇండియన్ సొసైటీ క్లియర్ చేస్తా. ఓకేనా? మీరు మాత్రం చాలా కాన్సన్ట్రేట్ గా చదువుకోండి. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ మ్యాట్రిలీనియల్ ఫ్యామిలీ. ఫ్యామిలీ లైన్ కమ్స్ త్రూ మదర్. అంటే ఆస్తి గానీ ఇన్హెరిటెన్స్ గానీ అంతా మదర్ నుంచి వస్తుంది. అంటే అమ్మమ్మ, అమ్మమ్మ నుంచి వాళ్ళ కూతురు, వాళ్ళ కూతురు నుంచి వాళ్ళ కూతురు, ఇట్లా అన్నమాట. ఎక్కడ చూస్తాము? నేర్స్. కేరళలో నేర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర ఎగ్జాంపుల్ అన్నమాట ఇదంతా. ఎగ్జాంపుల్ నేర్ కమ్యూనిటీ చెప్పిన ప్రకారం. నెక్స్ట్ గ్యారో ట్రైబ్, కాశీ ట్రైబ్ మేఘాలయలో, వీళ్ళంతా ఏంటంటే మ్యాట్రిలీనియల్ అన్నమాట. ఎగ్జాంపుల్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ మ్యాట్రిలీనియల్ సొసైటీస్ అని ఇచ్చారనుకోండి, ఆప్షన్స్ లో ఇవి ఉంటాయి. కాశీ, గారో, నెయ్యి వేరే ఉంటాయి అనమాట. లేదంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇలా అడిగే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా చదువుకోండి. ఓకేనా? బిట్సే కదా, ఏబిసిడి పెట్టడమే కదా, ఆ ఏబిసిడిని జాగ్రత్త పెట్టుకోండి, లేదంటే నెగిటివ్ మార్క్స్ వస్తాయి. ఓకే? బేస్డ్ ఆన్ రెసిడెన్స్. రెసిడెన్స్ అంటే ఏంటి? మనం ఉండే ప్లేస్, వేర్ వి లివ్, వేర్ ద కపుల్ లివ్స్ ఆఫ్టర్ మ్యారేజ్. ఇప్పుడు 4 టైప్స్ ఉంటాయి దీంట్లో కూడా. ప్యాట్రీ లోకల్ అంటే ఏంటి? వైఫ్ అనేవారు హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు పెళ్లి చేసుకున్నాక, మోస్ట్లీ కామన్ ఇన్ ఇండియా. మ్యాట్రీ లోకల్, హస్బెండ్ అనేవారు పెళ్లి చేసుకుని వైఫ్ ఇంటికి వెళ్తారు. కాశీ ట్రైబ్ మేఘాలయ చెప్పాను కదా. నియో లోకల్ ఫ్యామిలీ. నియో అంటే న్యూ, అంటే పెళ్ళైనాక ఇద్దరు కొత్త కాపురం పెడతారు అనమాట. ఇండిపెండెంట్ గా లీవ్ చేస్తారు. ఇదంతా సిటీస్ లో కామన్. జియో లోకల్. జియో లోకల్ అంటే ఏంటి? హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీతోనే ఉంటారు, వైఫ్ వాళ్ళ ఫ్యామిలీతోనే ఉంటారు. ఎప్పుడో ఒకసారి కలుసుకుంటారు అనమాట. పెళ్లి అయితే జరుగుతుంది వాళ్ళ మధ్య, కానీ ఎప్పుడో ఒకసారి కలుస్తారు. ఎగ్జాంపుల్ సీన్ ఇన్ ఫ్యూ ట్రైబల్ సొసైటీస్. ఇది నేను ఎగ్జాంపుల్ మ్యారేజ్ సిస్టమ్ లో కొన్ని చెప్పాను అనమాట. ఒకసారి వెళ్ళి రీకలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు నోట్స్ రాస్తున్నారు అనుకోండి, కొంచెం వెనక్కి తిప్పి చూడండి. ఈ టాపిక్ అంటే ఈ టాపిక్ రిలేటెడ్, అంటే హస్బెండ్ దారి అంటే పెళ్లి అవుతుంది, బట్ ఎప్పుడు అకేషనల్ గా వచ్చి మీట్ అవుతాడు అంతే. బేస్డ్ ఆన్ మెంబర్షిప్. న్యూక్లియర్ ఫ్యామిలీ అనుకోండి, చాలా చిన్న ఫ్యామిలీ, అక్కడ ఎవరు ఉంటారు? ఫాదర్, మదర్, చిల్డ్రన్, వీళ్ళ వరకే ఉంటారు అనమాట. దీన్ని మనం కాన్జూగల్ ఫ్యామిలీ అని కూడా అంటాం అనమాట. కాన్జూగల్ ఫ్యామిలీ అడ్వాంటేజెస్ ఏంటి? ప్రైవసీ ఉంటుంది, బెటర్ మొబిలిటీ. ఇప్పుడు చిన్న ఫ్యామిలీ కదా, ఎక్కడికైనా మూవ్ అవ్వచ్చు. జాబ్ పర్పస్ కానీ ఏదైనా పర్పస్ కానీ మూవ్ అవ్వాలి, ఈజీగా మూవ్ అవ్వచ్చు. నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్స్ కూడా తక్కువ ఉంటాయి. బెటర్ డెసిషన్ మేకింగ్. ఇప్పుడు చాలా మంది ఇన్వాల్వ్ అవ్వరు కాబట్టి బెటర్ డెసిషన్ మేకింగ్. 10 మంది ఉన్నారు అనుకోండి, డెసిషన్ అనేది స్లో అవుతుంది. వాళ్ళు ఏదంటారు, వాళ్ళు అదంటారు, మొత్తం మీద డెసిషన్ స్లో అవుతుంది. అక్కడ ఉందే 2-3, ఇంకా వాళ్ళలో డెసిషన్ తీసుకోవడం కొంచెం క్విక్ గా ఉంటుంది. డిసడ్వాంటేజెస్ లెస్ సపోర్ట్. న్యూక్లియర్ ఫ్యామిలీ కదా, చిన్న ఫ్యామిలీ కాబట్టి సపోర్ట్ తక్కువ ఉంటుంది. పేరెంట్స్ ఎక్కడో ఉంటారు, వీళ్ళు ఎక్కడో ఉంటారు. ప్రాబ్లమ్స్ వీళ్ళు సాల్వ్ చేసుకునే అంత క్యాపబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఒకసారి కపుల్ మధ్య. కపుల్ మెచ్యూర్డ్ గా ఉన్నారనుకోండి, ఇద్దరు కపుల్ అంటే ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, ఇద్దరులో ఎవరో ఒకరు ఖచ్చితంగా మెచ్యూర్డ్ గా ఉండాలి. ఐదర్ అబ్బాయి అయినా ఏదైనా అమ్మాయి అయినా. అసలు ఇద్దరు మెచ్యూర్డ్ గా లేరనుకోండి, అసలు ఆ రిలేషన్షిప్ అనేది మరీ దారుణం. ఇద్దరు లేనప్పుడు కనీసం ఇంకా పేరెంట్స్ తో అయినా ఉండాలి. జాయింట్ ఫ్యామిలీలో ఉంటే ఎట్లా లాక్కొస్తారు. సో మెచ్యూరిటీ అనేది ఏజ్ తో పాటు పెరుగుతుంది. మనం ఒక తప్పు చేసినాక మళ్ళీ ఇంకొక తప్పు, ఆ తప్పు రిపీట్ చేయనప్పుడు మీకు ఎంతో కొంత మెచ్యూరిటీ అనేది పెరుగుతుంది. చేసిందే మళ్ళా చేసుకుంటా పోతే మెచ్యూరిటీ అనేది రాదండి. ఓకేనా? సో డోంట్ రిపీట్ ఇఫ్ యూ డూ ఎనీథింగ్ రాంగ్, ఏదో ఏ విషయం అయినా కానీ. నెక్స్ట్ ఎల్డరీ మే ఫీల్ లోన్లీ. వాళ్ళు ఎక్కడో ఉంటారు కదా, ఎల్డరీ అంటే కన్నా వాళ్ళు ఉంటారు కదా, మనం పెళ్లి చేసుకుని వచ్చేసాము, వాళ్ళు ఉంటారు కదా మన పేరెంట్స్, వాళ్ళు చాలా లోన్లీగా ఫీల్ అవుతారు. చైల్డ్ కేర్ బికమ్స్ డిఫికల్ట్. ఇప్పుడు ఏంటి ఫ్యామిలీస్ లా, అబ్బాయి పని చేస్తున్నాడు, అమ్మాయి వర్క్ చేస్తుంది, ఇద్దరు వర్క్ చేసుకుంటున్నారు, పిల్లల కేర్ కొంచెం తక్కువైపోతుంది. నెక్స్ట్ థింకర్.
He is also an important thinker. Talcott Parsons. He believed nuclear family is best suited for modern industrial society because people move for jobs. పీపుల్ అనే వాళ్ళు జాబ్స్ కోసం ఇప్పుడు వెళ్తూ ఉంటారు కదా. ఈవెన్ గవర్నమెంట్ అయినా కానీ, గవర్నమెంట్ జాబ్స్ అయినా కానీ వేరే వేరే చోట్ల చేయాల్సి వస్తూ ఉంటుంది. సో న్యూక్లియర్ ఫ్యామిలీ అనుకుని తొందరగా షిఫ్ట్ అయ్యి తొందరగా చూసుకునే ఇది ఉంటుంది అనమాట. సో స్మాల్ ఫ్యామిలీస్ అడ్జస్ట్ ఈజీలీ అతని పరంగా. నెక్స్ట్ జాయింట్ ఫ్యామిలీ. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని మనం జాయింట్ ఫ్యామిలీ అంటాం. సో మెనీ జనరేషన్స్ లివ్ టుగెదర్, లైక్ గ్రాండ్ పేరెంట్స్, చిల్డ్రన్, అంకుల్స్, ఆంట్స్, కజిన్స్, ఇంకా ఎవరు కావాలంటే వాళ్ళు చాలా మంది కలిసి ఉంటారు అనమాట. అర్థమైందా? నెక్స్ట్, దిస్ ఈస్ కామన్ ఇన్ రూరల్ ఇండియా. క్యారెక్టరిస్టిక్స్. కామన్ రెసిడెన్స్, అంటే అందరూ ఒకే చోట ఉంటున్నారు కదా, కామన్ గా ఏముంటాయి? రెసిడెన్స్ కామన్ గా ఉంటుంది, కిచెన్ కామన్ గా ఉంటుంది, ప్రాపర్టీ కామన్ గా ఉంటుంది, వర్షిప్, వాళ్ళ పూజ కూడా మోస్ట్లీ కామన్ చేస్తారు. ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఒకేలా చేసుకుంటారు కదా. నెక్స్ట్, ఇన్కమ్ కామన్ గా ఉంటుంది. అడ్వాంటేజెస్ ఏంటి? ఎకనామిక్ సెక్యూరిటీ ఉంటుంది. ఉంటుందా లేదా? ఉంటుంది. ఎల్డరీ కేర్. ఇప్పుడు అందరు కలిసి ఉంటున్నారు కాబట్టి ఏదైనా గొడవ అయింది, కపుల్ ఇమ్మెచ్యూర్డ్ గా ఉన్నారు, సర్ది చెప్తారు, ఇట్లా కాదు నాన్న ఇట్లా అని చెప్పి. చైల్డ్ కేర్ ఉంటుంది. ఇద్దరు జాబ్స్ చేసుకున్నా గానీ అమ్మమ్మ, తాతయ్య లేదంటే ఇంకెవరైనా కేర్ ఉంటుంది. ఎమోషనల్ సపోర్ట్ ఉంటుంది. డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు అడ్వాంటేజెస్ ఉన్న చోట డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా, కామన్ అది. కాన్ఫ్లిక్ట్స్. అభిప్రాయాలు వేరుగా ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటుంది, కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. లెస్ ప్రైవసీ, కొంచెం లెస్ ప్రైవసీ, అందరిలో ఉంటున్నాం కాబట్టి కొంచెం లెస్ ప్రైవసీ ఉంటుంది. డామినెన్స్ ఆఫ్ ఎల్డర్స్. పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏంటి, వాళ్ళ మాటే వినాలనుకుంటారు, మన మాట కొంచెం తక్కువ చెల్లిద్ది. డెసిషన్ స్లో. ఇంపార్టెంట్ ఇండియన్ థింకర్స్. ఐపి దేశాయ్. జాయింట్ ఫ్యామిలీ షుడ్ నాట్ బి ఐడెంటిఫై ఓన్లీ బై లివింగ్ టుగెదర్. ఏదో మనం కలిసి ఉన్నాం కాబట్టి దాన్ని జాయింట్ ఫ్యామిలీ అని ఐడెంటిఫై చేయకూడదు. ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎకనామిక్ కోఆపరేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు 20 మంది కలిసి ఉంటున్నారు అనుకోండి జాయింట్ ఫ్యామిలీలో, మామూలుగా ఉండర్లేండి, జస్ట్ ఎగ్జాంపుల్. 20 మంది కలిసి ఉంటున్నారు అనుకోండి, 20 మందికి ఎంత ఖర్చు అవుతుంది? తిండికి ఏంది, లేదంటే ఉండేదానికి ఏంటి, ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతాయా లేదా? అప్పుడు ఏంటి, షేర్ చేసుకోవాలి. మీరింత మేమింత ఇంత వేసుకొని షేర్ చేసుకుంటే దెన్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ దమ్ కదా. సో ఎకనామిక్ కోఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీలో. దానివల్ల చాలా గొడవలు కూడా అవుతాయి అనమాట. సో ఏదో ఊరికి కలిసి ఉంటే సరిపోదు అని చెప్పి ఐపి దేశాయ్ చెప్తున్నారు. నెక్స్ట్, కేఎం కపాడియా. చాలా ఇంపార్టెంట్ థింకర్, ఈమె కూడా చాలా ఇంపార్టెంట్ థింకర్. జాయింట్ ఫ్యామిలీ ఈస్ బేస్డ్ ఆన్ కామన్ రెసిడెన్స్, కామన్ ప్రాపర్టీ అండ్ కామన్ కిచెన్. నెక్స్ట్, ఏఎం షాహ్. మోడర్నైజేషన్ హ్యాస్ నాట్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్ జాయింట్ ఫ్యామిలీస్. మోడర్నైజేషన్ వచ్చినంత మాత్రాన జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది పూర్తిగా పోలేదు. దే స్టిల్ ఎగ్జిస్టెడ్ ఇన్ మోడిఫైడ్ ఫార్మ్స్. ఎట్లా మోడిఫైడ్ ఫార్మ్స్? ఎట్లా? ఈవెన్ మనం దూరంగా ఉంటున్నా గానీ ఎకనామికల్ గా మనం మన పేరెంట్స్ కి హెల్ప్ చేస్తున్నాం, అవునా కాదా? అంటే థింగ్స్ అండ్ థాట్స్ పరంగా గానీ, ఎకనామిక్ ఈ పరంగా గానీ మనం జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ లోనే ఉంటున్నాం. విడిగా ఉంటున్నా గానీ థాట్స్ ఇవంతా వాళ్ళకి ఇదిగా ఉంటున్నాం అనమాట. బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ మేట్స్. అంటే మేట్స్ అంటే ఏంటి? పెళ్లి చేసుకున్నాక వస్తారు కదా, వాళ్ళని మనం మేట్స్ అంటాం. మోనోగామస్ ఫ్యామిలీ. అంటే మోనోగామస్ అంటే ఒక సింగిల్ అనమాట, సింగిల్ హస్బెండ్, సింగిల్ వైఫ్, వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు. అది మోస్ట్ కామన్, ఆల్సో లీగల్లీ యాక్సెప్టెడ్ ఇన్ ఇండియా, అంతే కదా. పాలిగామస్ ఫ్యామిలీ. పాలిగామస్ అంటే ఒక పర్సన్ మల్టిపుల్ స్పౌసెస్. ఐదర్ ఒక ఆడామ 4 అబ్బాయిలనైనా చేసుకోవాలి, ఒక మగవాడు 4 ఆడవాళ్ళనైనా చేసుకోవాలి. నలుగురు అంటే నలుగురే కాదు, ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్. దట్ ఈస్ మెంట్ బై పాలిగామస్ ఫ్యామిలీ. దీంట్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. పాలిగిని, ఇది ఆల్రెడీ మ్యారేజ్ లో చెప్పానండి. మీరు అందుకే నేను చెప్పింది కిన్షిప్ ఫస్ట్ చెప్పి తర్వాత మ్యారేజ్ చెప్పి తర్వాత ఇది ఫ్యామిలీ చెప్పడానికి కారణం ఇదే. ఆల్మోస్ట్ అన్ని రిపీటెడ్ అవుతా ఉంటాయి మనకి అక్కడ నుంచి, ఆ వాటి నుంచి దీనికి. గిని అంటే ఏంటి? ఒక హస్బెండ్ 2 or more వైఫ్స్. మోస్ట్లీ మనము కింగ్స్ లో చూసాం, ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ముస్లిమ్స్ లో ఇట్లా ప్రివలెంట్ అనమాట. నెక్స్ట్, ఆండ్రీ అంటే ఏంటి? ఒక వైఫ్ 2 or more హస్బెండ్స్. గిని 1 హస్బెండ్, ఆండ్రీ 1 వైఫ్. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్, టోడా ట్రైబ్, నీలగిరి హిల్స్. ఇక్కడ ఒక వైఫ్ అనే ఆమె 2 or 3 హస్బెండ్స్ తో ఉంటుంది. థింకర్, వెస్టర్ మార్చ్. మ్యారేజ్ జనరలీ డెవలప్స్ టువర్డ్స్ మోనోగమీ. జనరలీ మోనోగమీ ఫాలో అవుతుంది. బేస్డ్ ఆన్ అథారిటీ. ఇప్పుడు అథారిటీ అంటే ఏంటి? ఎవరు కంట్రోల్ చేస్తున్నారు ఫ్యామిలీని? ప్యాట్రియార్కల్ ఫ్యామిలీ అనుకోండి, ఫాదర్ అనే వాళ్ళు హెడ్ అనమాట. ఇక్కడ హీ కంట్రోల్స్ ప్రాపర్టీ, డెసిషన్, ఫ్యామిలీ అఫైర్స్. ఇది మోస్ట్లీ కామన్. జనరలీ ఫాదర్ అనే వాళ్ళు తీసుకుంటారు హెడ్ గా. ఆయనే ఇంకా పెళ్లి విషయాలు కానీ, పిల్లల పెళ్లి విషయాలు కానీ, డెసిషన్స్ కానీ, లేదంటే ప్రాపర్టీ విషయం కానీ అంతా ఆయనే చూసుకుంటారు అనమాట. మోస్ట్లీ కామన్. మ్యాట్రియార్కల్ ఫ్యామిలీ, ఇక్కడ మదర్ అనే వాళ్ళు హెడ్ అనమాట. ఉమెన్ హ్యాస్ గ్రేటర్ అథారిటీ. ఇంకా ఈమె చూసుకుంటుంది. కొంచెం రేర్ ఇది. కాశీ కమ్యూనిటీస్, కాశీ, గారో, వీళ్ళంతా నెయిర్స్ ఆఫ్ కేరళ, వీళ్ళంతా దేని కిందకి వస్తారు?
మ్యాట్రిలీనియల్ కిందకి వస్తారు. మ్యాట్రిలీనియల్ అండ్ ఆల్సో మ్యాట్రియార్కల్. Functions of family. Family performs many important functions. First, biological functions చూద్దాం. Satisfaction of sexual needs. Marriage provides socially accepted sexual relations. ఇది అసలు ఆల్రెడీ నేను మీకు మ్యారేజ్ టాపిక్ లో చాలా డీటెయిల్ గా చెప్పాను. సో మనకు ఒక పార్ట్నర్ ఉన్నారనుకోండి, దట్ ఈస్ వెరీ బెటర్ టు ఆల్ దీస్. నెక్స్ట్, రీప్రొడక్షన్. ఫ్యామిలీ గివ్స్ బర్త్ టు చిల్డ్రన్. ఫ్యామిలీ ఉండడం వల్లే కదా చిల్డ్రన్ అనే వాళ్ళు వస్తున్నారు. సో సొసైటీ కంటిన్యూస్ త్రూ రీప్రొడక్షన్. నెక్స్ట్, ప్రొటెక్షన్. Family protects children, women, elderly, provides food and shelter. Economic functions చూద్దాం. Family provides food, clothing, shelter, education, parents and money. Children are supported also. In traditional societies, family ఎలా ఉంది? Family itself was a productive unit. ఏంటి అప్పట్లో ఏంటి, ఒక ఫ్యామిలీలోనే ఫార్మింగ్ చేసే వాళ్ళ, హ్యాండ్లూమ్స్ అంటే వస్త్రాలను నేసే వాళ్ళ, ఒక ఫ్యామిలీలోనే ఇదంతా జరిగేది. సో సోషలైజేషన్ ఫంక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. సోషలైజేషన్ అంటే ఏంటి? లెర్నింగ్ సొసైటీస్ కల్చర్. ద వే వి లివ్ లైఫ్ ఈస్ కల్చర్. ఫ్యామిలీ ఈస్ ద ఫస్ట్ స్కూల్. చిల్డ్రన్ లెర్న్ లాంగ్వేజ్, మేనర్స్, కస్టమ్స్, వాల్యూ, రిలీజియన్, డిసిప్లిన్. ఫ్యామిలీ అనేది బేసిక్ కదా మనకి. స్టార్టింగ్ లో చెప్పా, ఈ వీడియో స్టార్టింగ్ లోనే చెప్పా. ఎలిమెంటరీ మనకి, ప్రైమరీ, పాకటం నుంచి, మాట్లాడడం నుంచి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా డ్రెస్ చేసుకోవాలి, ఇదంతా ఫ్యామిలీ నేర్పిస్తుంది మనకి. ఫ్యామిలీ ఒకటే కాదు, బయట కూడా ఎడ్యుకేషన్ కూడా నేర్పిస్తుంది, వేరే వేరే కూడా నేర్పిస్తాయి. బట్ ప్రైమరీ ఫ్యామిలీ. టాల్కట్ పార్సన్స్. ఫ్యామిలీ పర్ఫార్మ్స్ ప్రైమరీ సోషలైజేషన్, స్టెబిలైజేషన్ ఆఫ్ అడల్ట్ పర్సనాలిటీ. ఇప్పుడు ఫ్యామిలీ ఉండడం వల్లే కదా మీరు ఒక అడల్ట్ గా, ఒక మంచిగా ఇదిగా బిహేవ్ చేస్తున్నారు. దే విల్ గైడ్ యూ. సైకలాజికల్ ఫంక్షన్స్ చూద్దాం. ఫ్యామిలీ ప్రొవైడ్స్ లవ్, ఎఫెక్షన్, ఎమోషనల్ సపోర్ట్, కేర్, సెక్యూరిటీ ఎక్సెట్రా. వితౌట్ ఎమోషనల్ సపోర్ట్ చిల్డ్రన్ మే ఫేస్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్. ఇది మాత్రం కరెక్ట్. మీ పిల్లలకి మీరు సైకలాజికల్ గా చాలా కనెక్ట్ అయి ఉండాలి. వాళ్ళకి మీరు పేరెంట్స్ గానే కాదు, మంచి ఫ్రెండ్స్ గా కూడా ఉండాలి. అప్పుడే వాళ్ళు మీకు ఏదైనా చెప్పుకోగలుగుతారు. మీకు ఏం చెప్పుకోలేకపోయారు అనుకోండి, ఇంకెవరికి చెప్పుకుంటారు? వెదర్ వాళ్ళకి ఫిక్టివ్ కింద అయినా ఉండాలి, బెస్ట్ ఫ్రెండ్ అయినా ఉండాలి. అసలు బెస్ట్ ఫ్రెండ్ ఉండాలని రూల్ లేదు, అందరికి బెస్ట్ ఫ్రెండ్స్ ఉండరు కూడా చెప్పుకోవడానికి. సో మనమే మన పిల్లల్ని చాలా ఇదిగా చూసుకోవాలి. వాళ్ళతో చాలా ఇదిగా ఉంటే వాళ్ళు మీకు ఏదైనా చెప్పుకునే విధంగా ఉంటారు. అప్పుడు సైకలాజికల్ గా వాళ్ళు డిస్టర్బ్ అవ్వరు ఎక్కువ. ఏదైనా మీకు చెప్పుకొని క్వైట్ గా, హ్యాపీగా వాళ్ళ లైఫ్ ని వాళ్ళు లీడ్ చేస్తారు. సో ఎప్పుడు కఠినంగానే కాదు, ప్రేమగా కూడా ఎక్కువ ఉండండి. మీ ప్రేమగా, స్నేహంగా ఉండాలి పిల్లలతో. అప్పుడే వాళ్ళు ఏదైనా డిస్కస్ చేస్తారు మీతో. అప్పుడు వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడానికి చాలా లెస్ ఛాన్స్. నెక్స్ట్, ఫ్యామిలీ డిస్ఫంక్షన్. ఫ్యామిలీ డైఫంక్షన్ ఆర్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి? వెన్ ఫ్యామిలీ కెనాట్ పర్ఫార్మ్స్ ఇట్స్ ఫంక్షన్స్ ప్రాపర్లీ. ఫ్యామిలీ అనేది దాని ఫంక్షన్స్ ని పర్ఫార్మ్ చేయకపోవడం. ఎగ్జాంపుల్స్, మంచిగా లేకుండా డొమెస్టిక్ వైలెన్స్, ఒకరినొకరు కొట్టుకోవడం, తిట్టుకోవడం, అరుచుకోవడం, ఎట్లా పడితే అట్లా తయారవడం, డివోర్స్. నువ్వు వద్దే నాకు, ఎందుకు డివోర్స్ చెప్పండి? ఎవరో ఒకళ్ళు అర్థం చేసుకొని సర్దుకుపోతే అయిపోతుంది కదా. పిల్లలు ఉంటారు, డివోర్స్ అవసరమా అండి? పెళ్లి చేసుకుని విడిపోవడానికా? పెళ్లి చేసుకునేది విడిపోవడానికి కాదండి. 7 అడుగులు వేసేది మళ్ళీ తిరిగి బ్యాక్ వెళ్ళిపోవడానికి కాదు, ఓకేనా? జీలకర్ర బల్లం పెట్టుకునేది, ప్రతిదానికి మీనింగ్ ఉంటుంది. మ్యారేజ్ ఇస్ వెరీ సీక్రెట్, మీకు అర్థం కావట్లేదు. డివోర్స్ అనేది చాలా తక్కువ ఉండాలి, చాలా రేర్. ఇంకా వల్ల కాటలేదు, ఇంకా దరిద్రం అనుకున్నప్పుడు మాత్రమే ఉండాలి. కానీ చిన్న చిన్న ఇష్యూస్ కి సాల్వ్ చేసుకోండి, మీ పార్ట్నర్ కి మీకు చెప్పుకోండి. డోంట్ గో. ఓకే. నెగ్లెక్ట్ ఆఫ్ చిల్డ్రన్. ఈ గొడవలు ఇవన్నీ జరుగుతుంటే ఇంకా పిల్లల్ని ఏం పట్టించుకుంటారులే. కానీ ఆల్కహాల్ అడిక్షన్ అవ్వచ్చు, చైల్డ్ అబ్యూస్ అవ్వచ్చు, ఫ్యామిలీలో గొడవలు చెలరేగుతాయి. ఎఫెక్ట్స్ ఏంటి? పూర్ సోషలైజేషన్. ఇట్లున్నప్పుడు పిల్లలకి ఏం నేర్పిస్తా? ఏం ఉండదు, అంతా దరిద్రంగా ఉంటుంది. క్రైమ్ జరిగే, ఒక్కొక్కరిని మర్డర్ చేసుకుంటారు. ఏమంటే లవర్ తో కలిసేసి హస్బెండ్ ని డ్రమ్ లో పెట్టేస్తుంది అనమాట, కుక్కర్ లో పెట్టేస్తుంది. ఏందో నాకు అర్థం కాదు. మీకు సమాజం ఎట్లుందంటే, ఎదుటి వాళ్ళు నచ్చలేదు అనుకోండి, నచ్చలేదు అని చెప్పేసేయండి, ఏం పర్లా, డివోర్స్ ఇచ్చేయండి. అదేంది మరీ దారుణంగా ఇట్లా ఉంటేనే డివోర్స్ అంటే ఊరికే ఇచ్చేయకండి. మీకు ఏదో అఫైర్స్ ఉండి, లేదంటే ఏదో ఇంకా ఇష్టం లేకుండా ఇట్లా వాళ్ళ బతుకునియండి. ఎందుకండి కుక్కర్ లో పెట్టేసి లేదంటే ఇంకేదో చేయడము? ఇట్స్ నాట్ కరెక్ట్. ఓకే. అబ్బాయిలు కూడా, వాళ్ళకి కూడా అవి కూడా ప్రాణాలే పాపం, అవి కూడా బతకాలనే అనుకుంటాయి కదా. నెక్స్ట్, స్ట్రెస్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ వస్తాయి. థింకర్స్ చూద్దాం. థింకర్స్ వాళ్ళ కంట్రిబ్యూషన్. మ్యాక్లీవర్ డెఫినేషన్ ఆఫ్ ఫ్యామిలీ, ఆయన డెఫినేషన్ ఆఫ్ ఫ్యామిలీ ఇచ్చారు. నెక్స్ట్, ముడాక్, ఫ్యామిలీ ఈజ్ యూనివర్సల్, రెసిడెన్స్, కోఆపరేషన్ అండ్ రీప్రొడక్షన్. వీళ్ళందరూ నేను ఆల్రెడీ మీకు డిస్కస్ చేశాను వాటిలో. టాల్కెట్ పార్సన్స్ ఏం చెప్పారు? ప్రైమరీ సోషలైజేషన్ అండ్ స్టెబిలైజేషన్ ఆఫ్ అడల్ట్ పర్సనాలిటీ చెప్పేశాను నేను మీకు. చార్లెస్ హెచ్
కూలీ, ఫ్యామిలీ ఇస్ ద ప్రైమరీ గ్రూప్. ఇది రాలేదనుకుంటా. నెక్స్ట్ నింక్ ఆఫ్ ఆగ్బన్ డెఫినేషన్ ఆఫ్ ఫ్యామిలీ, ఇది కూడా స్టార్టింగ్ లో చెప్పేశాను మీకు. ఐటీ దేశాయ్ జాయింట్ ఫ్యామిలీ బేస్డ్ ఆన్ కోఆపరేషన్ నాట్ జస్ట్ కామన్ రెసిడెన్స్ చెప్పా. కపాడియా ఈమె గురించి చెప్పా. ఏం చా మోడర్నైజేషన్ చేంజ్ ఇట్ బట్ డిడ్ నాట్ ఎలిమినేట్ జాయింట్ ఫ్యామిలీస్ చెప్పా. అంటే ఎకనామికల్ గా కానీ ఐడియాలజీ ప్రకారంగా కానీ కలిసి ఉన్నారని చెప్పి చెప్పాను అనమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ పార్ట్ 1 ఆఫ్ వాట్ ఫ్యామిలీ. పార్ట్ 2 తీస్తాను. పార్ట్ 2 తో మనకి ఫ్యామిలీ కంప్లీట్ అయిపోతుంది. ఫ్యామిలీ అయిన వెంటనే ఎథనిసిటీ స్టార్ట్ చేస్తాం. ఎథనిసిటీ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఉమెన్ రిలేటెడ్ థింగ్స్ స్టార్ట్ చేస్తాం. సో మీరైతే మన పేజ్ ని అందరితో షేర్ చేయండి, మీరు చదువుకోండి. ఆల్ ద బెస్ట్. ఓకేనా? సీ యూ. బాయ్. సీ యూ నెక్స్ట్ క్లాస్.